పిల్లలకి అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి జంక్ ఫుడ్స్, ఇతరత్ర ఆహారాల వలన. ఇది తాజాగా దేశవ్యాప్త సర్వేలలో తేలుతున్నటువంటి లెక్క. నిజంగా ఇవాళ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారా అసలు పిల్లల ఆరోగ్యం గురించి? అస్సలు ఆలోచించనంత అమాయకులు ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. 20-30% చాలా బలంగా పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ 70-80% మంది మాత్రం ఏ మాత్రం శ్రద్ధ తీసుకోవట్లేదు. ఎందుకని? గతంలో తల్లి మా చిన్నప్పుడు, మా నాన్నోళ్ళ అమ్మ నాన్నల చిన్నప్పుడు ఫస్ట్ పొద్దున్నే టిఫిన్ ఏం చేయాలి, ముందు రోజు రాత్రి ఆలోచించి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటారు. పొద్దున్నే ఆ విధమైన అల్పాహారమా భోజనమా? మా చిన్నప్పుడు అయితే భోజనమే చేసేవాళ్ళం, చెద్దన్నమే తినేవాళ్ళం పొద్దున్నే. ఒకవేళ చెద్దన్నం లేకపోతే పొద్దున్నే వేడన్నం వండి పెట్టేవాళ్ళు. అలాంటిది ఆహారం ఆరోగ్యకరంగా తిన్నాం. ఆ తర్వాతన మధ్యాహ్నం భోజనానికి ప్రిపరేషన్ అయిపోతుంది తల్లి, తర్వాత సాయంత్రం స్నాక్స్కి ప్రిపేర్ అయిపోతుంది తల్లి, రాత్రి భోజనానికి ఏం వండాలో కూడా ప్రిపేర్ చేసుకుంటుంది. లేదా మధ్యాహ్నం వండిన అన్నం, మధ్యాహ్నం వండినటువంటి కూర వేసి అవసరమైతే కాస్త పచ్చడి వేసుకుని తినేటటువంటి వాళ్ళం. అప్పుడేమి 4-5 కూరలు తినే రోజులు కాదు, బట్ ఇంటి వంట మాత్రమే తినేవాళ్ళు. ఆ రోజున ఉన్నటువంటి ఆదాయ వనరుల పరంగా చూసుకున్నప్పుడు అదే పొద్దున మధ్యాహ్నం వండిన అన్నం మధ్యాహ్నం తింటాం, రాత్రి తింటాం. ఒకవేళ అన్నం మిగిలితే దాంట్లో కాస్త పాలు, కొంచెం మజ్జిగ చొక్కా వేసేస్తే పొద్దునకి చెద్దనం వస్తుంది. ఇప్పుడు స్టార్ హోటళ్ళలో పెడుతున్నారు కదా కొత్తగా, అట్లాంటిది అయ్యేది. ఏ ఉల్లిపాయో నిమ్మకాయ పచ్చడో నంచుకుని తినేటటువంటి రోజులు. ఇవాళ రోజున పరిస్థితి ఏంటి? అసలు ఆహారం అనేటటువంటిది హోటళ్ళల్లో తెప్పించుకుందాం, స్విగ్గీలు ఉన్నాయి, జొమాటోలు ఉన్నాయి. వాళ్ళు ఎంత దాన్ని ఏమంటారు కమిషన్లు పెంచేసినా, ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెంచేసినా అక్కడి నుంచి తెప్పించుకుందాం, తిందాం. వాళ్ళు ఏ నూనె వాడుతున్నారు, వాళ్ళు ఏం పిండి కలుపుతున్నారు, ఇది మనకేం సంబంధంలే. తప్పనిసరి పరిస్థితులలో టిఫిన్ తెప్పించుకోవడం వేరు. ఇప్పుడు టిఫిన్లు భోజనాలన్నీ హోటళ్ళ మీదనే డిపెండ్ అయిపోవడం. చివరికి శారీరక శ్రమ, ఇదివరకు కూరగాయల దగ్గర నుంచి ఎక్కడికైనా సరే ఫిజికల్గా వెళ్ళొచ్చేవాళ్ళం, మోసుకొచ్చేవాళ్ళం, శారీరక శ్రమ ఉండేది. ఇప్పుడు శారీరక శ్రమ నా బిడ్డలకి ఉండకూడదు అనేటటువంటి కోరికతో వాళ్ళని ఊబకాయలుగా మారుస్తున్నారు. అట్లాగే వాళ్ళ ఆలోచన తత్వాన్ని 24 గంటలు ఒక స్వార్థం వైపుకి తీసుకువెళ్తున్నారు, ఒక కుచించుకుపోయే మనస్తత్వం వైపుకి తీసుకెళ్తున్నారు. అప్పట్లో పిల్లలు 10 మందితో ఆడుకునేవాళ్ళు, అందులో అన్ని కులాల వాళ్ళు ఉండేవాళ్ళు. కబడ్డీని ఆడేవాళ్ళమా, గోళీలు ఆడేవాళ్ళమా, కర్రాబెళ్ళ ఆడేవాళ్ళమా, రకరకాల ఆటలు, వాలీబాల్ దగ్గర నుంచి ఫుట్బాల్ దగ్గర నుంచి ఆడని ఆటలు లేవేమో అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే కనుక. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? అసలు ఆటలంటే తెలియదు, ఆట అంటే వీడియో గేమ్స్ అనేటటువంటి పరిస్థితి. ఇది కూడా స్ట్రెస్కి కారణమవుతుంది. చదువు చదువు చదువు, బట్టి బట్టి బట్టి, ఇదే బట్టి ఏం చదువుల కారణంగా ఫైనల్గా సఫర్ అవుతున్నది. అంతా సక్సెస్ అయ్యారు మా బిడ్డలు అని చెప్పుకోవడానికి చేస్తున్న తల్లిదండ్రుల ప్రయత్నం చివరికి వాళ్ళని అనారోగ్యాల పాలు చేస్తుంది. భవిష్యత్ జీవితానికి ప్లానింగ్ లేని వాళ్ళుగా డిపెండబుల్ సోర్సెస్ కిందన మారిపోతున్నారు. దాంతోనే తల్లిదండ్రుల సంరక్షణ నుంచి వచ్చిన అమ్మాయి, తల్లిదండ్రుల సంరక్షణ నుంచి వచ్చిన అబ్బాయి వాళ్ళ మాటలు వినడంతో డిస్ప్యూట్స్ అయ్యి పెళ్ళిళ్ళు, విడాకులు, కాపురాలు నాశనం చేసుకోవడాలు, లేదా నిరంతర ఘర్షణలు, అదొక మానసిక ఒత్తిడి, అదొక ఆత్మహత్యలు, అదొక సైక్రియాట్రిక్ కౌన్సిలింగ్, ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి.